ఒక సీఎంని పట్టుకొని ఇన్ని తిట్టారు ఇన్ని రకాలుగా తిట్టారు. ఏనాడన్నా నోరు మెదిపాడా చెప్పుతో కొడతామన్నారు, అదన్నారు, వాడు రౌడీ అన్నారు, ఇదన్నారు, అదన్నారు. రౌడీ అయితే వీళ్ళు ఉండేవాళ్ళ? అసలు ఇన్ని తిడుతున్నారు, ఒక్కసారన్నా నోరు మెదిపి ఎవరినన్నా విమర్శించాడా జగన్? ఎవరినన్నా విమర్శించాడా? ఎవరిని విమర్శించడు, కామ్ గోయింగ్ అంతే. అది రాజకీయ నీతి. అది అంటే తాడేపల్లి ప్యాలెస్లో ఒక పిల్లి అంటున్నారు నారా లోకేష్ అయితేనేమి చంద్రబాబు. అది దాకొని వెళ్తున్నారు ప్రజల్లోకి జగన్ గారు అంటున్నారు. మరి కరెక్టే, మీరు చెప్పింది పాయింటే. కానీ ఇంతమంది ఈ స్పందన ఎట్లా వస్తుంది అట్లా చేస్తే? అది ఇంత ప్రజలు రారు. అతనుకున్న మంచితనం మీద చూడండి ప్రజలు ఎంతమంది వస్తున్నారు, ఆ స్పందన చూడండి. అన్ని తిడుతున్నారు కానీ సీఎంని పట్టుకొని ఏనాడన్నా నోరు మెదిపి ప్రతిపక్షాలను తిట్టడం కానీ ఒక మాట అనడం కానీ చేశాడు ఆ జగన్ ఎప్పుడన్నా? ఈరోజు కూడా నోరు బారేసుకుంటున్నారు వాళ్ళు. ఏం చేశారు వాళ్ళు? రాష్ట్రానికి ఏం చేశారు చెప్పండి వాళ్ళు? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటావు నువ్వేం చేసావు? చంద్రబాబు డెవలప్ చేశాను, హైదరాబాద్ కట్టింది నేనే, సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే తమ్ముళ్ళు అంటున్నారు. మరి నేను చెబుతాను, నీ మాట నీకు, నా మాట నాకు. నేను చెబుతానండి, అది కరెక్ట్ కాదు, అది రాజకీయ విధానం కాదు. ఈ మధ్య కాలం కూడా ఒక మాట అన్నారు, అన్నం కూడా అదే రైస్ని కూడా కనిపెట్టింది నేనే, నా చొరవ వల్లే, టీడీపీ చొరవ వల్లే అని తెలంగాణ వాళ్ళకి అన్నం చూపించింది అంటారు. అది ఈయన పుట్టక ముందే అక్కడ తెలంగాణ వాళ్ళు ముందే జాగ్రత్త పడ్డారు. అది అన్ని రకాలుగా పండించుకోవటం, అన్ని రకాలుగా డెవలప్ అయింది. ఆనాడే డెవలప్ అయింది. ఈయన వెళ్ళి డెవలప్ చేసేది ఏంటి అక్కడ? ఇంతకుముందు కూడా అన్నారు బట్టలు కూడా నేనే అన్నాడు, బట్టలు కనిపెట్టింది నేనే, ఈ బియ్యం పండించింది నేనే, అసలు బాసుమతి రైస్ అంటూ తయారు చేసింది నేనే అని చెబుతున్నాడు. నీకంటే ముందే అన్ని వాళ్ళు ఎప్పుడో డెవలప్ అయ్యారు తెలంగాణ వాళ్ళు మనకంటే కూడా. అది రాంగ్ ఇన్ఫర్మేషన్. అది డెవలప్ చేయలేదంటారు చంద్రబాబు గారు. ఏమీ డెవలప్ లేదండి. అమరావతిని సింగపూర్ చేస్తానన్న మరి ఏమీ లేదు, ఆయన వల్ల కాదు, ఏది కాదు. ముందు పవన్ కళ్యాణ్ గురించి ఏమంటారు? పవన్ కళ్యాణ్ గురించి ఒకే మాట చెబుతానండి నేను. అతను సినీ అభిమానం ఉండొచ్చే కానీ ఓటు మాత్రం పవన్ కళ్యాణ్కి పడదు. ఆ విధానం అతని దగ్గర లేదు. సింగిల్గా రమ్మనండి, సింగిల్గా వచ్చి పోటీ చేయమనండి, అప్పుడు వేస్తారు ప్రజలు, అప్పుడు ఆలోచిస్తారు. ఇప్పుడు నువ్వు టీడీపీతో పొత్తు పెట్టుకొని బీజేపీతో పొత్తు పెట్టుకొని ఇచ్చేస్తే నీకు ఓటు వేయరు అంటున్నారు కదా. చెప్పుతో కొడతాను వీళ్ళందరినీ, నోటికి ఏదో వస్తే అది మాట్లాడతారండి, అది సహజం. వాళ్ళ నేతలను కూడా అంటున్నారు. మరి అంటారు, కాపు నేతల్లోనే ఇప్పుడు ఇవాళ కొంతమంది తెలుసుకున్నారు అది ప్రొసీజర్ కరెక్ట్ కాదు. ముద్రగడ్డకు పద్మనాభం కంటే గొప్పవాడండి పవన్ కళ్యాణ్? ముద్రగడ్డ పద్మనాభం కంటే గొప్పవాడా? కాదు కదా. అంటే ఆనాడు వంగవేటి మోహన్ రంగాన్ని కిలోమీటర్ దూరంలో ఉండి నువ్వు చంపించావు. నువ్వు ఈ మాటలు చెబితే వాళ్ళ ప్రజలు నమ్మటానికి ఎవరు సిద్ధంగా లేరు. కిలోమీటర్ దూరంలో ఉండి వంగవేటి మోహన్ రంగాన్ని చంపించావు నువ్వు ఆ రోజు. నువ్వు ఇంకా ప్రజలకు ఏం చేస్తావు? నువ్వు ఏమీ లేదండి. ప్రజలకు చేయాలనుకున్నవాడు సమన్వయం పాటించి ప్రజలు అభిమానాన్ని చూడగలగాలి తప్ప ఇలా రౌడీ రీజన్లు ఇలా చేస్తే, పనికిరాని మాటలు చెబితే ఉన్న విలువ కాస్త పోయిద్ది మనకి. కూడా కొన్ని సభలు అంటున్నారు, మీరైతే అభిమానం కొద్ది చాలా మంది జనాలు వస్తున్నారు కానీ నాకు ఓటు వేయట్లేదు, దాన్ని గెలిపించట్లేదు మీరు అంటున్నారు. ఏమంటారు దాన్ని? ఓటు వేయటం అంటేనండి, ఏమండి, మనం రాజకీయంలో చాలా చూసాం. ఎమ్మెల్యేలు కొంపలు దగలు దంగేయటం, ఎమ్మెల్యేలు ఇళ్ళకెళ్ళి కొట్టడం, వాళ్ళ ఇల్లు పడగొట్టడం ఏందండి? అది చట్టవిరుద్ధం కదా. నువ్వు ప్రజల్లోకి రా, ప్రజల్లో నుంచి గెలువు. నువ్వు ఎక్కడా గెలవలేదు. నువ్వు కొన్ని నీ వాళ్ళు ఎక్కడైనా గెలిచారా? ఒక్కడు గెలిచావు, ఆ ఒక్కడు కూడా వైసీపీలోకి చేరింది కదా. ప్రజలు నాడి తెలుసండి ప్రజలకి. అంటే యువతకు జాబ్ ఇవ్వట్లేదు, నేను ప్రశ్నిస్తూనే ఉంటాను ఎల్లకాలం, నాకు పదవి అక్కర్లేదు అంటున్నాడు. మళ్ళీ ఫస్ట్ మనం ఈ వాలంటరీ వ్యవస్థను తీసుకుంటే ఏమంటే ఇదివరకు మనం ఎంఆర్ ఆఫీసులకు కానీ ఎక్కడికైనా ఆఫీసులకు తిరిగితే 2 నెలలకు కానీ 3 నెలలకు కానీ పని అవ్వదు. 2 నెలలకు కానీ 3 నెలలకు కానీ పని అవ్వదు. ఇప్పుడు అలా కాదు, వెంటనే పని అయిపోతుంది. వెళ్ళిన వ్యక్తి పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఇవాళ పింఛన్ తీసుకోండి, తెల్లవారుదాం తలుపు కట్టి 6 పింఛన్ తలుపు కొట్టి పింఛన్లు ఇస్తున్నారు వీళ్ళు వాలంటీర్లు. అంటే పింఛన్లు కూడా తీసేశారు, కావాల్సిగా వైసీపీ వాళ్ళకి ఇస్తున్నారు పెన్షన్ పథకాలైనా ఏదైనా అంటున్నారు. మరి ప్రతిపక్షాలు పీకేటు అంటేనండి, నేను మీకు కూడా ఇంకో మాట చెబుతాను. 1 కోటి రూపాయలు 1.5 కోటి ఆస్తులు ఉన్న వాళ్ళకి పింఛన్ వస్తుందండి. కరెంటు బిల్లులు వాళ్ళ పేరు మీద ఉంటే పింఛన్ వస్తుందా? రాదు. మనం కప్పిపుచ్చుకున్నా అక్కడ రికార్డెడ్ ఉంటుంది కదా. పింఛన్ తీసుకోవడానికి కూడా అర్హత ఉండాలి. ఏమి లేని వాళ్ళు పింఛన్ తీసుకుంటాం, అది కరెక్ట్. ఆ సర్వే జరిగిన మాట వాస్తవమే.
దాంట్లో 90% 100%లో 10% వీళ్ళు ఉన్నారు. 19% డిక్లేర్గా రియల్ తేలింది. అది అంటే పథకాలు ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి అలాంటి ఏం లేదా? ఏం లేదండి, చెప్పాడు ఆ రోజే చెప్పాడు ఆయన. నేను మతం చూడను, కులం చూడను అని కూడా చెప్పాడు. అవన్నీ ఈరోజు ఆయన అమలుపరుస్తున్నాడు కాబట్టే మరి ప్రజల్లో ఈరోజు అంత స్పందన ఉంది. అంటే ఈ మధ్యకాలంలో గన్నవరంలో కొన్ని ఇష్యూస్ జరిగాయి. గన్నవరంలో టీడీపీ ఆఫీస్లో ఇష్యూ జరిగినాయి అంటేనండి, అంటే వాళ్ళే తగులు పెట్టుకోరని వైసీపీ వాళ్ళు అంటారు, టీడీపీ వాళ్ళు లేదండి వాళ్ళు కొనగొట్టారని అంటారు. అసలు వంశీ ఆ రోజు నేను వంశీ దగ్గరే ఉన్నానండి. నేను చెప్తున్నాను, మీకు రియల్ ఇన్ఫర్మేషన్ చెబుతున్నా. నేను ఆ రోజు వంశీ దగ్గరే ఉన్నాను. వంశీ ఇంట్లో నుంచి బయటికి కదలేదు. అతను నేను కారణం ఏంటంటారు? అసలు ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గంట ముందే వాళ్ళకి ఫోన్ చేసేసి ఇలా చేయండి అని చెప్పాడు. వాళ్ళు ఫాలో అయ్యారు. కొన్ని పట్టాభి వ్యాఖ్యలు కూడా. మళ్ళీ పట్టాభి ఇంకో మాట అన్నాడు, 3 ముసుగు వ్యక్తులు వచ్చి నన్ను తుండుగొడతో తిప్పి కొట్టారన్నాడు. వీడియో చూసుకోమనండి ఒకసారి, వాళ్ళని వీడియో చూసుకోమనండి. చంద్రబాబు నాయుడిని వీడియో చూసుకోమనండి. అసలు ఎవరూ కొట్టలేదు, ఎవరో అంత అగాచానికి పాల్పడలేదు. ఎందుకంటే నేను రియల్గా అక్కడ ఆ రోజు వంశీతోటే నేనున్నా. అది అంటే పట్టాభి వ్యాఖ్యలకి ఇవన్నీ జరిగాయంటే ఈ గొడవలకి కారణం అంటారు. అసలు పట్టాభి పేరు కూడా మనం తెలుసుకుంటే మన విలువ పోయిద్దండి. అక్కడ బొమ్మ పట్టాభి అయితేనే వీళ్ళందరూ సవాళ్ళు వదులుతున్నారు కదా వంశీకి, కొడాలనికి. అలానే వంశీ సహనాన్ని పరిస్థితున్నారని నేను అనుకుంటున్నాను. వల్లభనేని వంశీ సామాన్యుడు కాదు. అవసరమైతే వీళ్ళకి ఎన్ని విద్యలు తెలుసో అంతకంటే ఎక్కువ తెలుసు ఆయన వల్లభనేని వంశీ. ఎందుకు సహనంగా ఉన్నారంటే ఒక సందర్భం వస్తుంది. సందర్భం వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు బయటకు వచ్చి అప్పుడు మాట్లాడతారు. ఇక్కడికి రా సవాలు దమ్ముంటే మగడు ఇక ఇవన్నీ మనం ఈ కామన్గా అది. అంటే 2024లో వైసీపీకి ఎన్ని సీట్లు రావచ్చు? 2024లో వైసీపీకి గుర్తుపెట్టుకోండి బాగా మీరు, 150 నుంచి 154, 155 దాకా వస్తాయి. అధికార ప్రభుత్వం మళ్ళీ వైసీపీది. 175 కాదు, 150కి తక్కువ. రియల్గా నేను చెప్తున్నానుగా. ఎందుకంటే టాక్ అలా ఉంది, ప్రజల్లో టాక్ అలాగ ఉంది. చూడండి, ఇప్పుడు సహజంగా ఒక పాయింట్ తీసుకోండి మీరు. ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు ఏదో ఒక రూపైనా లబ్ధి పొందుతున్నాడు. ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి, వైఎస్ఆర్ భరోసా కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి. ఆ కుటుంబంలో ఉన్నారంటే 2-3 కరెక్ట్గా ఏదో ఒక లబ్ధి పొందుతున్నారు. అది అంటే పథకాల వల్ల ప్రజల్ని సౌకర్యపతులు చేస్తున్నారని అంటారు. అది కరెక్ట్ కాదండి. చేయూత ఇస్తున్నాడండి. నిరుపేదలు ఉన్నారండి, వాళ్ళ సమాజంలో చదువుకొని పిల్లలు ఉన్నారు, వాళ్ళకి వేస్తున్నాడు డబ్బులు. తప్పేం లేదు. ఇప్పుడు మీరు 4 ఉన్నారండి ఒక కుటుంబంలో, ఆర్థిక స్తోమతో బాధపడుతున్నారు. 2 చదివించుకోగలుగుతున్నారు కానీ మీరు 4 చదివించుకోలేరుగా. అలాగే ఏదో ఒకళ్ళు 2 దారి చేయాలి. ఒక్కసారి ఆ స్కూల్లోకి వెళ్ళి చూడండి, ఎంత రాయల్టీ ఉన్నాయో చూడండి, మీరు చూడండి.